బీఆర్ఎస్ నేతల పోరు టీ న్యూస్ వరుస కథనాలతో రేవంత్ సర్కారు దిగొచ్చింది. హైదరాబాద్ గౌలిదొడ్డి కాలేజీలో ఫ్యాకల్టీని తొలగించడంతో గత కొన్ని రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. విద్యార్థుల సమస్యను గమనించిన టీ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో బీఆర్ఎస్ నేతలు సైతం విద్యార్థుల పోరాటానికి మద్దతు ప్రకటించారు. విద్యార్థుల పోరాటానికి మద్దతు తెలుపుతూ ఇవాళ బీఆర్ఎస్ బృందం గౌలిదొడ్డి కాలేజీని సందర్శించింది. అయితే బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుండగానే తొలగించిన ఫ్యాకల్టీని తిరిగి తీసుకోవాలని గురుకుల సెక్రటరీ ప్రిన్సిపల్ని ఆదేశించింది. బీఆర్ఎస్ మద్దతుతో తమ కృషి ఫలించినందుకు విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతల పోరు టీ న్యూస్ వరుస కథనాలతో రేవంత్ సర్కార్ దిగొచ్చింది. హైదరాబాద్ గౌలిదొడ్డి కాలేజీలో ఫ్యాకల్టీని తొలగించడంతో గత కొన్ని రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. విద్యార్థుల సమస్యను గమనించిన టీ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో బీఆర్ఎస్ నేతలు సైతం విద్యార్థుల పోరాటానికి మద్దతు ప్రకటించారు. విద్యార్థుల పోరాటానికి మద్దతు తెలుపుతూ ఇవాళ బీఆర్ఎస్ బృందం గౌలిదొడ్డి కాలేజీని సందర్శించింది. అయితే బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుండగానే తొలగించిన ఫ్యాకల్టీని తిరిగి తీసుకోవాలని గురుకుల సెక్రటరీ ప్రిన్సిపల్ని ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, చెప్పండి. గౌలిదొడ్డి గురుకుల కళాశాలలో విద్యార్థులు చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలపడం, విద్యార్థుల పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని అటు సర్కారు దిగి వచ్చింది. వెంటనే తొలగించిన ఫ్యాకల్టీని తీసుకున్నట్టు బీఆర్ఎస్ నేతలు విద్యార్థులతో మాట్లాడుతున్న సందర్భంలోనే విద్యార్థులకు తెలిపింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా హర్షం వ్యక్తం చేశారు. గత నిన్నటి నుంచి కూడా టీ న్యూస్ వరుస కథనాలు ప్లే చేస్తున్నది. బీఆర్ఎస్ నేతలు కూడా అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రులు హరీష్ రావు, కుప్పల ఈశ్వర్, జగదీష్ రెడ్డి కూడా తొలగించిన ఫ్యాకల్టీని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారికి అండగా నిలవాలి, తొలగించిన ఫ్యాకల్టీతో తొలగించిన ఫ్యాకల్టీ వారికి కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి కొత్త ఫ్యాకల్టీ రావడము మధ్యలో ఇప్పుడు ఐఐటి నీట్ లాంటి ఎగ్జామ్స్ నేపథ్యంలో ఇక్కడ మంచిగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. వారికి మధ్యలో వచ్చిన కొత్త ఫ్యాకల్టీతో కనెక్ట్ కావడం కొత్త సమస్య ఎదురవుతుంది. వెంటనే తొలగించిన ఫ్యాకల్టీని కూడా తీసుకోవాలని కూడా డిమాండ్ చేసిన నేపథ్యంలో కూడా సర్కారు దిగొచ్చిందని కూడా చెప్పాలి. అక్కడే గురుకుల సెక్రటరీ వెంటనే ప్రిన్సిపల్ కు ఫోన్ చేసి తొలగించిన సిబ్బందిని వెంటనే తీసుకుంటున్నామని కూడా బీఆర్ఎస్ నేతల ముందు కూడా చెప్పడం జరిగింది. అయితే నాడు కేసీఆర్ గవర్నమెంట్ గురుకులాలను దేశంలోనే ఎంతో నెంబర్ 1 గా నిలిపింది. గురుకులాల్లో చదివిన విద్యార్థులు అటు పైలట్ గా కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, మెడికల్ లో కానీ అన్ని రంగాల్లో కూడా ఎంతో ఉన్నత ప్రతిభ కనిపిస్తూ రాణిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో నేడు రేవంత్ రెడ్డి సర్కారు గురుకులాలను నిర్వీర్యం చేసే కుట్ర పన్నుతుందని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహేష్, టీ న్యూస్ ఈ విద్యార్థుల నిరసన పట్ల వరుస కథనాలు ప్రసారం చేసి దానికి తోడు బీఆర్ఎస్ శ్రేణులు కూడా మద్దతు తెలపడంతో ఇవాళ తిరిగి ఫ్యాకల్టీని తీసుకోవాలని గురుకుల సెక్రటరీ ప్రిన్సిపల్ని ఆదేశించారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో ఎలాంటి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి? వారు బీఆర్ఎస్ చేసిన కృషికి ఏమని కొనియాడుతున్నారు? నిన్న ఉదయం నుంచి కూడా విద్యార్థులు గురుకుల కళాశాల ముందు రోడ్డెక్కి ఉదయం నుంచి తిండి తిప్పలు మానేసి కూడా రోడ్డు మీద ధర్నాకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే టీ న్యూస్ అక్కడికి వెళ్లి లైవ్ ప్రసారాలు చేసింది. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా విద్యార్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. విద్యార్థులకు వెంటనే తొలగించిన అధ్యాపకులను విధుల్లోకి తీసుకోవాలంటూ అటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కావచ్చు, అటు సిఎస్ దృష్టికి తీసుకెళ్లడం కావచ్చు కూడా చేసింది. ఈ నేపథ్యంలోనే గురుకుల సెక్రటరీ వైపు కూడా తీవ్ర ఒత్తిడి కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది. వెంటనే అటు విద్యార్థుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ తీసుకొస్తున్న ఒత్తిడి కావచ్చు, ఇలాంటి దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ అయితే దిగి వచ్చింది. టీ న్యూస్ చేసిన ప్రసారాలకైతే విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇప్పుడు అతి దగ్గరలోనే నీట్ కావచ్చు, జేఈ ఎగ్జామ్స్ రానున్న నేపథ్యంలో ఇంత తక్కువ సమయంలో కొత్త అధ్యాపకులతో వారికి ఎలాంటి అనుభవం లేని నేపథ్యంలో మాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి మళ్ళీ తొలగించిన అధ్యాపకులనే తీసుకోవాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో టీ న్యూస్ వరుసగా అక్కడే ఉండి ప్రసారం చేసిన నేపథ్యంలో వారు ఈ రోజు వచ్చిన ప్రకటనకు మాత్రం విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీ న్యూస్ చేసిన కృషికి వారంతా కూడా కృతజ్ఞతలు చెప్తున్న పరిస్థితి నెలకొన్నది. రైట్ మహేష్, థ్యాంక్ యూ.